తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాలు వెలువడి ఇప్పటికే 5-6 రోజులు అవుతున్నా సరే ఇప్పటి వరకు టీవీకే పార్టీ ప్రభుత్వం ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో గవర్నర్ మీనమేషాలు లెక్క పెడుతూ ఉండడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది గవర్నర్ వ్యవస్థపై. ముఖ్యంగా గవర్నర్ వైఖరిపై అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకంటే 118 నెంబర్ చూపిస్తేనే కానీ ప్రభుత్వ ఆహ్వానించడానికి పిలువను అని ఆయన చెప్పడం అనే వైఖరి వెనుక అనుమానాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు చెన్నై నుంచి ప్రముఖ విశ్లేషకులు సంజయ్ గారు. నమస్తే సంజయ్ గారు. నమస్తే సార్, కమల్ గారు. యా సార్, తమిళనాడు టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించి ఫలితాలు వచ్చి 5-6 రోజులు అవుతున్నా సరే ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవకపోవడం, ఈ ప్రతిష్టంభనను, ఈ గవర్నర్ వైఖరిని ఎలా చూడాలి? ఎందుకు గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారు? తప్పకుండా ఈ విషయంలో మాత్రం గవర్నర్, రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఇటువంటి వైఖరిని అవలంబించడం మాత్రం తప్పనిసరిగా అది బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా సరే మెజారిటీ సభ్యుల్ని గెలుచుకున్న పార్టీకి తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో అయితే ఐ థింక్ ఇప్పుడున్న గవర్నర్ విధానం, మరి ఏ విధానాన్ని ఆయన అవలంబిస్తున్నారో అయితే తెలియదు. కానీ గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా బీజేపీ గతంలో 2017 కావచ్చు, 18లో కావచ్చు, ఇక్కడ గోవా, మణిపూర్ అండ్ అదే విధంగా కర్ణాటకలో ఏకంగా మహారాష్ట్రలో అన్ని సంఘటనలను చూసాం మనం. అక్కడ ఒక విధంగా అవిధానమైన పరమైన అభ్యంతరాలు, ఇక్కడ ఒక విధానపరమైన అభ్యంతరాలు అవలంబించడాలు అనేది గవర్నర్ కి అవి కరెక్ట్ అయినవా కాదా అనేది మన రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఎందుకంటే వారు గవర్నర్ పదవిలో ఉన్నారు కాబట్టి తెలియదు. కాబట్టి అయినా కూడా ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గోవాలో కావచ్చు, లేకుంటే మణిపూర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ముందుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందుగానే వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కర్ణాటకలో చూసామంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3వ రోజే బల నిరూపణ లేక యడ్యూరప్ప గవర్నమెంట్ కూలిపోవడం జరిగింది. సో ఇక్కడ ఎందుకని మాకు మెజారిటీ సంఖ్యలు చూపిస్తేనే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఆహ్వానిస్తామని అనడం అనేది గవర్నర్ కి అది మరి ఏ విధంగా వారు పరిగణిస్తున్నారు అనేది మనకు అర్థం కాని ప్రశ్న. కానీ ఎప్పటికైనా సరే యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో ఏమైంది, ఏదైతే ద్రవిడ పార్టీలైన 2 అలయన్స్లు ఏదైతే ఉన్నాయో, డిఎంకే అలయన్స్లు ఉన్నాయో, అవి కూడా ఒక ప్రారంభమైంది. ఎందుకంటే ఒకవేళ విజయ్ని ఆహ్వానించలేని పక్షంలో తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రధానంగా ఆరోపణలు ఏమొచ్చున్నాయి, అన్నాడీఎంకే కూటమి ఏదైతే బీజేపీ అలయన్స్ లోని, ఎన్డీఏ అలయన్స్ లోని అన్నాడీఎంకే ఉందో, అన్నాడీఎంకే పార్టీని ముందు పెట్టి అక్కడ కూడా ఒక రాజకీయ పరిణామాలను ఏమైనా చేంజ్ చేయొచ్చు అన్న ఆలోచనలోనే ఉన్నట్టుగా ఉన్నది అన్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కూడా తమిళనాడులో వచ్చినాయి. అది కాకుండా ఏంటంటే బద్ధ శత్రువులైన డిఎంకే, అన్నాడీఎంకే కూడా 2 కూడా కలిసిపోతాయి, ఆ 2 పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న స్పెక్యులేషన్స్ చాలా వచ్చినాయి. అది కాకుండా వాటికి అనుగుణంగానే కొన్ని ఆ పార్టీ నేతలు కావచ్చు, ఈ పార్టీ నేతలు కావచ్చు, అలయన్స్ లో ఉన్న వాళ్ళు, అటు అన్నాడీఎంకే ఎంపీ కావచ్చు, మాజీ సీనియర్ నేత తంబిదొరై కావచ్చు, అన్నాడీఎంకే తంబిదొరై ఆయన చెప్పారు, మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దేవుడి దయ ఉంటే మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని అంటాం. అది బీజేపీ అలయన్స్ లో ఉన్న అన్నాడీఎంకే నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం. రెండోది, ఇటు డిఎంకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేత అట్లాంటి అవకాశాలు లేకపోయినా కానీ ఒకవేళ ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటకు వస్తే అప్పుడు ఏమన్నా ఆలోచన ఏమైనా జరుగుతుందేమన్న ఆలోచనలు కూడా, అట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం అనేది అక్కడ కొద్ది స్పెక్యులేషన్స్. అదే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు అన్ని మీకు తలపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ 3 సార్లు గవర్నర్ కలవడం జరిగింది టీవీకే అధినేత విజయ్. తన మద్దతుదారులందరూ కూడా తెలిపింది. రాత్రి కూడా మద్దతుదారులు 120 సంఖ్య ఉన్నదని కూడా మద్దతుదారులు వివరణలు ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి బీసీకే కావచ్చు, లేకుంటే అదే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు, అంటే బీసీకే 2 సీట్లు ఉన్నాయి, అదే విధంగా ఐయుఎంఎల్ 2 సీట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా లెటర్ ఇస్తామన్నారు. కానీ ఎందుకో అంటే బీసీకే తన లెటర్ ఇచ్చే విషయంలో కొన్ని వారికి కావాల్సిన ఇచ్చే మద్దతు ఇవ్వడంలో వారికి కావాల్సిన వాటిపైన వాళ్ళు చర్చించుకోవాలి. ఒకటి ఏంటంటే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలను, లేకుంటే తిరుచి నుంచి ఎందుకు తిరుచి స్థానాన్ని మాకు కేటాయించాలి అన్న విధానంతో వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ పెట్టినట్టు మనకు తెలిసింది.
అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతుంది. మొత్తానికి తమిళనాడు వ్యవహారం కాస్త సమస్యనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్. బీసీకే పార్టీ ఏదైతే డిమాండ్లు ముందు పెట్టిందో, ఒక అనిశ్చితి నెలకొందో, అనిశ్చితి తొలగిపోయింది. వీసీకే పార్టీ కూడా లెటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, మొత్తం ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి మీకున్న సమాచారం ఏంటి? ఈ రోజు యాక్చువల్ గా 4 గంటలకే వీసీకే ఏది ప్రధాన కార్యదర్శి ఉన్నాడో తిరుమావళవన్ ఈ రోజు 4 గంటలకి మేము ప్రెస్ మీట్ చెప్పి మరి మేము ప్రకటిస్తాము, మా మద్దతు ఉంటుందా లేదన్న విషయాన్ని క్లియర్ కట్ గా చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా వారి లేఖను, మా ఇద్దరు ఎమ్మెల్యేలు మీకు మద్దతు ఇస్తున్నారంటూ లేఖను కూడా టీవీకే పార్టీకి అందించడం జరిగింది. దీంతో టీవీకే పార్టీకి మెజారిటీ 119 సీట్లు మెజారిటీ దక్కుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత బలం వాళ్ళకు వచ్చింది. అంటే గవర్నర్ వాదన ప్రకారం ఐ థింక్ గవర్నర్ ఏదైతే నాకు ఫిగర్ చూపిస్తేనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటుకి నేను ఆహ్వానిస్తాను అన్న దాని ప్రకారం ఉన్నది. గవర్నర్ ఎప్పుడైనా సరే, గవర్నర్ అనే వ్యక్తి హుందాగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఇప్పుడు టైం ఇస్తాను, ఆ టైం లోపు మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పాలి. కానీ ఈ ట్విస్టులన్నీ చూసిన తర్వాతకి ఇప్పటికీ గవర్నర్ ఇప్పుడు మొత్తానికైతే ఒక సంఖ్య, మెజారిటీ సంఖ్య వచ్చింది కాబట్టి, మ్యాజిక్ ఫిగర్ దాటే ఉన్నారు కాబట్టి 119 సీట్లతో వారి లేఖను మళ్ళీ ఒకసారి గవర్నర్ కలిసి, ఇప్పుడు మరి కొద్దిసేపట్లో గవర్నర్ కలుస్తున్నారు, వారు లేఖను అందించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపా లేకుంటే ఎల్లుండి ఆయన టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉంటాయి. తదనంతరం ఒక 2-3 రోజులలో మంత్రివర్గం కూడా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వీసీకే పెట్టిన డిమాండ్ పైన ఇప్పటికీ కూడా కొంచెం లుకలుకలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఏ మేరకు ఆయనకి ఆ సాధ్యాసాధ్యాలు అనేది, అంటే వీసీకే అడుగుతున్న దాని ప్రకారం డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అదే కాకుండా బీసీకి సంబంధించి, దళితులకు సంబంధించిన వాళ్ళ హామీలను కొంచెం నెరవేర్చాలనే దానిపైన వాళ్ళు పట్టుబట్టున్నారు. అయితే ఇదన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయని అంటే, తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి విజయ్ రాజీనామా చేసిన తర్వాతకి అక్కడ నుంచి వీసీకే అధినేత ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఆయన చిదంబరం పార్లమెంట్ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. ఆయన అక్కడ కంటెస్ట్ చేసి అక్కడ నుంచి ఆయన గెలిచిన తర్వాత ఆయనకి ఏ పదవి, అంటే మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో ఆయనకు మరి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకుంటే వేరే మంత్రి పదవి ఇస్తారా? లేని పక్షంలో ఇప్పుడు యాక్చువల్ గా విజయ్ సీఎం కాగానే తన మంత్రివర్గంలో వాళ్ళకి ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా మంత్రివర్గంలో చోటు ఇస్తారనేది కొంచెం ఎలాగో 2-3 రోజులు తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ఒక ట్విస్ట్ అయితే తీరిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, స్టాలిన్ క్లియర్ కట్ గా ఆయన తన విధానాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న అలయన్స్ ఏదైతే ఉందో, ఎస్పీఏ ఏదంటే వాళ్ళ డిఎంకే నేతృత్వంలో అలయన్స్ ఏదో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఉన్న నేతృత్వంలో అలయన్స్ ఏదో ఉందో, అలయన్స్ మూలంగానే ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది. అలయన్స్ ద్వారానే వాళ్ళు 5 సీట్లు, 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కానీ వీరు టీవీకే ఎప్పుడైతే తన విజయ పంధాలో ముందుకు వెళ్తున్నట్లు, ఫలితాల్లో ముందుకు వెళ్తున్నట్టు తెలిసిందో, వెంటనే తక్షణమే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయటం, ఈ అలయన్స్ కూడా చెప్పకుండా కాంగ్రెస్ తమ మద్దతును తెలపడం అనేది డిఎంకేని బాధించిన విషయం. ఆ విషయంలోనే వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ కావడం మీద ఉండే. యాక్చువల్ గా గత కొంతకాలంగా దాదాపు 20-30 ఏళ్లుగా కాంగ్రెస్, డిఎంకే పార్టీ కూడా కాంగ్రెస్ వైఖరి కారణంగా ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పి ప్రకటించింది. దీనిపై కాస్త ఇక్కడ క్లాష్ నడుస్తోంది, కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే. ఈ వివాదం ఏమైనా సమస్య లేదా? అది సమస్య పోవాలనే అనుకుంటున్నారు. ఎందుకనంటే ఆ సమస్య పోవటానికి కొంతమంది నిపుణుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెన్నైకి పంపించడం జరిగింది. స్టాలిన్ తో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకనంటే ఇంతకాలం కొనసాగాము, మేము పర్టికులర్ గా వెళ్ళటం అంటే పర్టికులర్ గా టీవీకే మద్దతు కోరింది, వెళ్తున్నాము అన్న అంశాన్ని డిఎంకే దృష్టికి తీసుకుపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ, అంటే అధిష్టానంలో ఉన్న ఖర్గే కావచ్చు, లేకుంటేనేమో ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు ఖర్గే కావచ్చు, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళు ముఖ్యంగా అక్కడ చర్చించుకొని ఒక టీం ని చెన్నైకి పంపించడం జరిగింది. మేబీ దానిపై అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడ వస్తుందని అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఒక 2 ఎంపీలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ సీనియర్లు ఇక్కడ తమిళనాడులో ఉన్న కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయటం డిఎంకేకి కొంచెం
చాలా అంటే డిఎంకేకి చాలా ఇబ్బందికర పరిస్థితులనే కాకుండా డిఎంకేకి చాలా వాళ్ళని బాధ పెట్టే విషయాలు పేర్కొనవచ్చు. ఎందుకంటే ఏకంగా డిఎంకే ఎంపీ మాణిక్యం ఠాగూర్ అనే వ్యక్తి, డిఎంకే ఎంపీ, అదే కాంగ్రెస్ ఎంపీ, ఆ వ్యక్తి చేసిన అంటే మేము కొంతకాలంగా చూస్తున్నాం కాబట్టి మేము డిఎంకే నుంచి బయటకు వచ్చాము, అది కాకుండా డిఎంకే మాకేమో డిఎంకే పెద్ద మా ప్రాముఖ్యత ఇచ్చిందేమని మేము చెప్పుకోవటం లేదని అనుకుంటూ వ్యాఖ్యలు రావడం కొంచెం డిఎంకేని ఇబ్బంది పెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈ ఇష్యూ సమస్య పోతుందా లేదనేది మాత్రం తప్పనిసరిగా ఒక 2-3 రోజుల్లో క్లియర్ కట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎంపీ కనిమొళి ఉన్నదో, కనిమొళి క్లియర్ గా లోక్సభ స్పీకర్ కి లెటర్ రాయడం జరిగింది. మమ్మల్ని వేరే అంటే కాంగ్రెస్ వారితో కాకుండా మమ్మల్ని సపరేట్ గా కూర్చోబెట్టండి లోక్సభలో అన్నట్టుగా లేఖ రాయడం జరిగింది. మేము ఇండియా అలయన్స్ లో లేము అనేదండి. ఆ లేఖపై కూడా ఇప్పుడు చర్చించి ఏదైతే ఒక సానుకూలంగా స్పందించి డిఎంకే ఇండియా అలయన్స్ లో ఏమన్నా కొనసాగుతుందా లేదనేది మాత్రం ఒక 2 రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ నేతలు వెళ్ళారు, చెన్నైకి రావడం జరిగింది, చెన్నైలో ఒక డిస్కస్ జరుగుతుంది. మరి అది ఏ మేరకు సఫలమవుతుంది లేకుండా అది విఫలమవుతుందా, విడిపోతారా అనేది కొంచెం, ఎందుకంటే ఈ అంశాల్లో జనరల్ గా ఏదనంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆ మద్దతు ఇచ్చే విషయంలో స్టాలిన్ ఉదాసీనతను మాత్రం ఇప్పుడు ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి. అదే అడగబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీసీకే పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ, ముఖ్యంగా వీసీకే పార్టీ గురించి చెప్పాలి. ఈ వీసీకే పార్టీ డిఎంకే అలయన్స్ లో ఒక ప్రధానమైనటువంటి భాగస్వామి. ఈ పార్టీ ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు తెలపడం వెనుక డిఎంకే అధినేత స్టాలినే దగ్గరుండి పంపించారు, స్టాలిన్ హస్తం ఉంది, స్టాలిన్ టీవీకే పార్టీకి పరోక్షంగా బయట నుంచి మద్దతు ఇస్తున్నారనే ఒక వాదన మనసు వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది నిజమే. క్లియర్ కట్ గా డిఎంకే ఏదైతే డిఎంకే అలయన్స్ ఎమ్మెల్యేలు అందరితోనూ కూడా స్టాలిన్ మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఏదైతే అన్ని పార్టీలు ఏదైతే అలయన్స్ లో ఉన్న పార్టీల నేతలతోనూ కూడా, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఆ నేతలతోనూ కూడా చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరమే ఒక పార్టీకి సంబంధించిన తీసుకునే నిర్ణయాలలో అలయన్స్ కు సంబంధించి ఏదైతే అతిపెద్ద పార్టీగా ఉందో డిఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ తన జోక్యం చేసుకోదు, మీరు స్వతంత్రంగా వ్యవహరించుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ వెళ్ళిపోయినా కూడా తర్వాత ఉన్న పార్టీలు, చిన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మద్దతు ఇచ్చే విషయంలో మీరు స్వతంత్రంగా వ్యవహరించండి అని చెప్పేసి స్టాలిన్ నేరుగానే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఆవిర్భవించింది, తప్పనిసరిగా వారికి మనం అవకాశం ఇవ్వాలి. ఏదంటే ప్రజాస్వామ్యంలో మనం తప్పనిసరిగా మన ఓటమిని అంగీకరించాలి. రెండోది వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ వాళ్ళకి లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని ఆహ్వానించాలి, వాళ్ళ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే ఏంటంటే గవర్నర్ పెడుతున్న మెలికలకన్నిటికి కూడా ఏదంటే గవర్నర్ ఏదైతే అడుగుతున్నాడో, నెంబరింగ్ గేమ్ ఏదైతే అడుగుతున్నాడో దానికి అనుగుణంగానే స్టాలిన్ కూడా మీరు వెళ్ళిపోయి మద్దతు ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అవసరమైతే మీరు వెళ్ళండి అని చెప్పేసి తనే ఓన్ గా పంపించిన సందర్భం అయితే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అది క్లియర్ కట్ గానే ఉంది. వీసీకే అండ్ వామపక్షాలు క్లియర్ కట్ గా స్టాలిన్ తోని మేము మీతోనే ఉంటాము, మేము వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అంటే స్టాలిన్ చెప్పిన తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోయి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే వీసీకే రాత్రి ఆల్రెడీ మద్దతు ఇచ్చినట్టు ప్రకటించింది, కానీ వాళ్ళకి కావాల్సిన పోర్ట్ఫోలియో కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఏమేమి కావాలి డిమాండ్ల విషయంలో కొంచెం రాత్రి నుంచి కొంచెం సందిగ్ధత, ఒక ఉత్కంఠలో ట్విస్ట్ గా మారింది అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మొత్తం సమసిపోయింది. డిఎంకే కూడా మద్దతు ఇస్తున్నట్టుగానే, అంటే ఇప్పుడు వాళ్ళ కూటమిలో అలయన్స్ లో ఉన్న వాళ్ళు ఆడికి వచ్చారంటే కంపల్సరీగా డిఎంకే అలయన్స్ లో మద్దతు ఉన్నట్టే కదా. సో ప్రభుత్వం ఇప్పటికీ అంటూనే ఉన్నాడు, మనం చూద్దాం, ఒక 6 నెలలు చూద్దాం ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడా లేదా, ప్రభుత్వాన్ని ఎలా రన్ చేస్తారో మనం చూద్దాం. వైఫల్యం చెందితే అప్పుడు మనం ఎదిరిద్దాం. అదే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఉండబోతున్నాడు. అంటే ఇక్కడ ఓవరాల్ గా టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక డిఎంకే స్టాలిన్ మద్దతు ఉంది. ముఖ్యంగా గవర్నర్ చేస్తున్నటువంటి వైఖరిపై కూడా ఆయన మొన్న కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో స్టాలిన్ అభినందించాల్సిన అవసరం ఉంది, స్టాలిన్ యొక్క వైఖరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉందంటారా?
తప్పనిసరిగా చెప్పాలి. స్టాలినే కాదు, ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను యాక్చువల్ గా గత 2 రోజులుగా, అంటే అంతకుముందు ఫలితాల దగ్గర నుంచి నేను చూస్తున్నాను. కానీ నిన్నటి నుంచి నిన్న ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి మాకు కొంచెం మాకు వెలుగులోకి వచ్చిందని మేము చెప్పుకోవచ్చు. జనరల్ గా డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కి కావచ్చు, అదే విధంగా మొన్న ఎన్నికల్లో ప్రచారంలో విజయ్ చేసిన ప్రచార సరళిలో కావచ్చు, వీరిద్దరికి కూడా జగన్ సన్నిహితంగా ఉన్నారు. అందుకే అది కాకుండా ఒక వేడుకలో కూడా జగన్ అండ్ స్టాలిన్ కూడా వాళ్ళిద్దరు కూడా వేదికలో ఒక వేడుకలో కలవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా సన్నిహితంగా ఉంటారు అనేది. అయితే ఈ సందర్భంలోనే మాకు రాత్రి తెలిసి ఒక చిన్న కొన్ని వచ్చిన వార్తల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, దీంట్లో ఇటువంటి ట్విస్టులు జరుగుతున్న సందర్భంలో అటు స్టాలిన్ తో పాటు ఇటు విజయ్ తో కూడా జగన్ మాట్లాడి ఉంటాడు, తదనుగుణంగానే వీళ్ళేదో వెళ్ళుంటారు అని చెప్పేసి మాకు ఒక సమాచారం అందింది. మరి ఇది ఏ మేరకు, ఎంతవరకు, అంత అంతర్గతంగా ఏ మేరకు జరిగింది అనేది మనకు తెలియదు. కానీ కొన్ని వార్తలు మాత్రం ఇట్లా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మొత్తానికైతే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డిఎంకే తన కూటమిలోని చిన్న పార్టీల్ని అక్కడికి పంపించడం వెనుక వైఎస్ జగన్ డిఎంకే అధినేత స్టాలిన్ తో మాట్లాడటమే ఒక కారణం అయి ఉండొచ్చు అంటారా? మేబీ అయి ఉండొచ్చు. అయితే మాకు తెలిసిన సమాచారం మేరకు మేము చెప్తున్నాము. ఎందుకంటే రాత్రి వీసీకి క్లియర్ కట్ గా వాళ్ళకు మా పోటీపోలు గురించి కావచ్చు, లేకుంటే తదుపరి జరగాల్సిన కొన్ని డిమాండ్లు అయితే చాలా కఠినంగా ఉన్నాయి వారి డిమాండ్లు. అయితే ఈ డిమాండ్ల వెనక జనరల్ గా ఏంటంటే వీసీకే పార్టీ అనేది విడుదల సిరిదైగల కచ్చి అంటారు అనమాట. అంటే దళితుల పార్టీ, అది పక్కా దళితుల పార్టీ. ఆ దళితులకు సంబంధించి జగన్ గారిపై ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆ దళితుల ఆ పార్టీ నేత తిరుమావలం కూడా జగన్ గారిపై మంచి అభిప్రాయం ఉంది. అదే విధంగా డిఎంకే కూడా మంచి అభిప్రాయం ఉన్నది. అటు టీవీకే కూడా ఒక సందర్భంలో ఒక ప్రచారంలో ఏకంగా జగన్ గారి ఫోటోను పెట్టుకొని కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. తదనంతరం కూడా కొన్ని గెలిచిన వాళ్ళల్లో కూడా కొంతమంది మాకు తెలుగు ఓటర్లు ప్రధానంగా జగన్ గారి అభిమానులు ఎక్కువ మద్దతు లభించిందని చెప్పిన, ఇది తెలుగు రాష్ట్ర అంటే తమిళనాడు తెలుగు సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా అభిమానులు కావచ్చు సంబరాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే తప్పనిసరిగా డిఎంకే సానుకూలంగా ముందుకు వెళ్ళటం వెనక ఈ జగన్ గారు కూడా ఉండవచ్చు అన్న మేము కూడా అంచనా వేసుకుంటున్నాం. సో ఇక్కడ మొత్తానికి తమిళనాడులో టీవీకే పార్టీ అధికారం చేజిక్కించుకోవడం, ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం కావడం వెనుక అటు ప్రత్యర్థిగా ఉన్నటువంటి డిఎంకే హస్తం ఉంది. ఆ డిఎంకే అధినేత తీసుకున్న నిర్ణయం వెనుక ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి వైఎస్ జగన్ హస్తం ఉంది అనేది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశమా? తప్పనిసరిగా అనుకోవచ్చు. ఎందుకనంటే డిఎంకే ఆల్రెడీ కొంతకాలంగా కొన్ని ఎప్పుడు కూడా స్టాలిన్ అనే వ్యక్తిని మనం రాజకీయ చతురతకు కావచ్చు, రాజకీయ చాణక్యంలో, ఎందుకంటే ఆయన దాదాపు 50-60 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ ఉన్న వ్యక్తి. అది కాకుండా ఆయన చిన్నప్పుడు 14 ఏళ్ల వయసు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 75-76 సంవత్సరాలు వస్తున్నాయి. అది కాకుండా డిఎంకే అని అంటే అనాదిగా ద్రవిడ పార్టీల ఆవిర్భావం నుంచి వస్తున్న పార్టీ, అంటే ప్రస్తుత ప్రాంతీయ పార్టీ. ఎప్పుడైనా సరే ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్లే పార్టీలో స్టాలిన్ కి దాదాపు 50-60 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఎప్పుడు కూడా ఓటర్ల మనోభావాలను కాదు, ఓటర్ల తీర్పుని మనం అంగీకరించాలి అనే ఆయన యాక్చువల్ గా ఫలితాల్లో డిఎంకే కూటమి ఓడిపోయిందని తెలియగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్లియర్ కట్ గా, ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, కొత్త ప్రభుత్వాన్ని చేయలేండి, కొత్త ప్రభుత్వం మీద కూడా మేము ఒక 6 నెలలు చూసిన తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఒకవేళ వాళ్ళ వాగ్దానాలు కూడా నెరవేర్చలేని పక్షంలో తప్పనిసరిగా మేము దాని మీద ఫైట్ చేస్తామని ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఎట్లుంటుందని అంటే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారని అందరికి తెలిసిన విషయమే. సో రాజకీయాల్లో కూడా ఏంటంటే బద్ధ శత్రువులే ఇద్దరు కూడా. అయినా కూడా ఏంటంటే మెజారిటీ వచ్చిన వ్యక్తిని మనం ప్రభుత్వానికి ఆహ్వానించడంలో గవర్నర్ చేస్తున్న రాద్ధాంతానికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఆయనకు అవకాశం ఇస్తే ఆటోమేటిక్ ప్రస్తుతం అవకాశం ఇవ్వండి, ఆయన ప్రూవ్ చేసుకున్న పక్షంలో అప్పుడు మనం ఎవరైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉంటారు, వ్యతిరేకంగా పోరాటానికి అన్నట్టుగానే స్టాలిన్ కూడా అదే విధానంతో, ఆయన చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన
ఆయన ఇంత ఆయన ఆయన చేసిన ప్రకటనలు కూడా చూసుకోవచ్చు మనం. తద్వారానే ఇప్పుడు అలయన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు మద్దతు ఇస్తున్నారంటే తప్పనిసరిగా అలయన్స్ ఒప్పుకుంటేనే కదా. డిఎంకే అంగీకరించకుండా అలయన్స్ పార్టీలు మేము వెళ్ళిపోయి వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. అది కాంగ్రెస్ లాగా కాదు. కాంగ్రెస్ అలాంటి చెప్పా పెట్టకుండా పోయింది. అందుకని వాళ్ళు డిఎంకే నుంచి వాళ్ళు ఇండి కూటమి నుంచి అలాంటి బయటకు వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఏదంటారు కదా, ఏది తమ స్వయం వాళ్ళ సొంత నిర్ణయాలతో సొంత లాభాల కోసం వాళ్ళు వెళ్ళిన పార్టీలు అని చెప్పేసి డిఎంకే కూడా ఇప్పటికి కూడా ఆరోపిస్తుంది. అట్లాంటి పార్టీలు మాకు అవసరం లేదు. కానీ మా దగ్గరకు ఉన్న పార్టీలు, చిన్న పార్టీలు అయినా కానీ మా దగ్గరకు వచ్చి అడిగాయి కాబట్టి వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళకి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే గౌరవాన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి ఆయనే పంపించాడు. ఆ క్లియర్ కట్ తెలుస్తుంది కదా. సో తద్వారా ఏంటంటే డిఎంకే ఆ వెనకాల ఉంది. వాళ్ళకి మద్దతు ఇవ్వడం విషయంలో డిఎంకే కూడా ఏది ఆచితూచి అడిగేస్తుంది. డిఎంకే కూడా వాళ్ళతో మద్దతు ఇప్పించింది. రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు నడపడంలో వైఫల్యం చెందితే తప్పనిసరిగా పోరాడతారు అదే అనే విషయాన్ని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.